నాసా ఇస్రో సంయుక్తంగా చేపట్టిన యాక్సియం 4 మిషన్లో భాగంగా భారత వ్యోమగామి వాయుసేన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా సహా 4 వ్యోమగాములు జూన్ 25న ఐఎస్ఎస్కు బయలుదేరి వెళ్లారు. మల్టీనేషనల్ టీమ్ ఈ 4 వ్యోమగాములు కూడా దాదాపు 28 గంటల పాటు ప్రయాణం చేసి 26వ తేదీన విజయవంతంగా ఐఎస్ఎస్లోకి ప్రవేశించారు. మొత్తం 18 రోజులు అక్కడ గడిపారు. ఈ క్రమంలో 60 కీలక ప్రయోగాలు కూడా చేశారు. సోమవారం సాయంత్రం షెడ్యూల్ కంటే 10 నిమిషాల ఆలస్యంగా సాయంత్రం 4:45కు శుభాంశు బృందం తిరుగు ప్రయాణం మొదలైంది. కాసేపటి క్రితమే భూమిని చేరుకున్నారు శుభాంశు బృందం. మెల్లగా డీఆర్బిట్ ప్రక్రియను మొదలుపెట్టి భూమి చుట్టూ డీఆర్బిట్ ప్రక్రియ కంప్లీట్ చేసుకుని కాలిఫోర్నియా తీరంలో కాసేపటి క్రితమే స్ప్లాష్ ల్యాండ్ అయింది క్రూ డ్రాగన్ వ్యోమనౌక. విజువల్స్ మనం చూస్తున్నాం. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా, ఆయన్ని పిలుచుకునే పేరు షక్స్ అని పిలుస్తారని కూడా చెప్తారు. రేడియో కమ్యూనికేషన్ కోసం ఒక నిక్ నేమ్ అవసరం కాబట్టి తన పేరును షక్స్గా నిర్ణయించుకున్నారు గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా. ఆ పేరుతోనే ఈ కమ్యూనికేషన్ మొత్తం కూడా నడిచినట్టుగా చెప్తున్నారు. సో ఇప్పటికీ కూడా ఈ స్పేస్ క్రాఫ్ట్లో కమ్యూనికేషన్ కంటిన్యూ అవుతోంది. భూమిపైన ఉన్న అంతరిక్ష కేంద్రం నుంచి కూడా ఈ వ్యోమగాములతో ప్రస్తుతం కమ్యూనికేట్ చేస్తున్నారు. మనం ఆ వ్యోమ నౌక పైభాగం కూడా చూడొచ్చు. ఈ వ్యోమ నౌక పైభాగం కూడా బహు వాతావరణంలోకి వచ్చే టైంలో భారీగా ఉష్ణోగ్రత పెరిగిపోతూ ఉంటుంది. ఈ ఉష్ణోగ్రతని తట్టుకునేలాగా ఆ హీట్ ప్రొటెక్షన్ లేయర్ మొత్తం కూడా పూర్తిగా భూ వాతావరణంలోకి ప్రవేశించగానే క్యాప్సూల్ని తీసి ఆ హ్యాచ్లో పెట్టే ప్రక్రియని కంప్లీట్ చేస్తున్న విజువల్ కూడా మనం చూస్తున్నాం. బయటకు తీసుకొచ్చిన తర్వాత ఆయన ఇక్కడ నుంచి డైరెక్ట్గా క్వారంటైన్లోకి కూడా వెళ్ళబోతున్నారు. ప్రస్తుతం నాసా బృందంతో కమ్యూనికేషన్ ప్రక్రియ కంటిన్యూ అవుతోంది. ఈ క్యాప్సూల్లో ఉన్న వ్యోమగాముల అందరితో కూడా డైరెక్ట్ కమ్యూనికేషన్ కూడా అదే విధంగా కంటిన్యూ అవుతుందని కూడా చెప్పొచ్చు. మనం ఆ స్పేస్ క్రాఫ్ట్ని కూడా చూడొచ్చు. భూ వాతావరణంలోకి ప్రవేశించే టైంలో ఎంత వేడిని తట్టుకుని ఈ స్పేస్ క్రాఫ్ట్ గ్రేస్ పసిఫిక్ జలాల్లో స్ప్లాష్ డౌన్ అయిందో కూడా మనకి కనిపించింది. చూస్తున్నాం, సముద్ర జలాల్లోంచి తీసుకొచ్చి ఈ స్పేస్ క్యాప్సూల్ని ఆ హ్యాచ్లో నిర్దేశించిన ప్లేస్లో దాన్ని ఉంచడం మనకి కనిపిస్తోంది. మరి కొన్ని క్షణాల్లోనే శుభాంశు శుక్లాతో పాటు మొత్తం 4 వ్యోమగాములు కూడా ఈ స్పేస్ క్యాప్సూల్ నుంచి బయటకు రాబోతున్నారు. సో ఆ మూమెంట్ కోసం మొత్తం అటు స్పేస్ ఎక్స్ నాసా బృందంతో పాటు ఇటు ఇస్రో అదేవిధంగా భారతీయులంతా కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న మూమెంట్ అది మనం అని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లోనే శుభాంశు శుక్లాతో పాటు మరో 4 వ్యోమగాములు కూడా ఈ స్పేస్ క్యాప్సూల్ నుంచి బయటకు రాబోతున్నారు. Axiom 4 crew's first breath of fresh air since boarding Falcon 9 at the start of their mission on June 25th. That will be an exciting moment for the crew, I know. But for the crew and also for the ground crews, getting that first confirmation of your crew exiting the spacecraft, getting good medical checks, and then coming out and giving a thumbs up is something everybody wants to be able to see, and we'll be able to see it soon. Yeah. And it looks like the spacecraft is nestled into the nest. Dragon, SpaceX, welcome aboard the recovery ship. Apology for the delayed call earlier. We're still working to transition the forward link. Recovery personnel are completing their final checks, and I will let you know when we are ready for translation across the deck to the eCrest platform. And we have movement. Translation is beginning. Some residual ocean water splashing down. And then we are washing down the hatch area. Again, just preparing for the vehicle's side hatch to be opened. Getting some of that salt water off, maybe some of that plasma from re-entry off. Right, all nominal processes to ensure that that crew can safely egress the vehicle, but also that ground personnel are safely protected while handling the spacecraft and crew as well. So at this point, we can see SpaceX personnel positioning themselves to support in this, as well as the spacecraft making final approaches to that
to that upper landing pad for crew to egress the vehicle. The hatch is open, and ground crews are making first contact with the Axiom 4 crew. And you see that square-looking tool. That's just a protector for the hatch seal for while the crew egresses. This is a reusable vehicle, so we are protecting both the crew as well as the spacecraft, making sure there's no damage that happens and that the crew doesn't bump their head on anything on the spacecraft. శాస్త్రవేత్తగా సేవలందించిన తర్వాత నాసా యాక్సియం 4 మిషన్లో ఎంపికయ్యారు. ఆయన ఈ ప్రయాణంలో ప్రాణవాయువు నాణ్యత, మానవ జీవక్రియలపై వ్యతిరేక శూన్యత ప్రభావం వంటి కీలక పరిశోధనల్లో భాగస్వామిగా ఉన్నారు. మొత్తం ఈ మిషన్ 18 రోజులు సాగింది. మనం చూస్తున్నాం శుభాంశు శుక్లా కుటుంబం మొత్తం కూడా ఆయనని చూడాలి భూమి మీదకు చేరుకున్న తర్వాత అనే ఒక క్షణం కోసం వాళ్ళంతా కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అంతరిక్ష ప్రయోగం అంటేనే చాలా రిస్క్లతో కూడుకున్నది. అలాంటి అన్ని రిస్క్లను అధిగమించి ఈ వ్యోమగాముల బృందం చాలా క్షేమంగా సేఫ్గా భూమిపైన ల్యాండ్ అయింది. వాళ్ళ రాక కోసం మొత్తం ప్రపంచం అంతా కూడా అంతరిక్ష ప్రయోగాలు, బయలాజికల్ శాంపిల్స్, మానవ ఆరోగ్యంపై పరిశోధనలో ఈ మిషన్లో భాగం. మనం లోపల చూస్తున్నాం స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్స్యూల్ లోపలి విజువల్ కూడా మనకు కనిపిస్తోంది. వ్యోమగాములు ఇంకా కూడా వాళ్ళ సీట్లలోనే కూర్చుని ఉన్నారు. అయితే స్పేస్ ఎక్స్ ఏదైతే భూమి మీద క్రూ ఉందో వాళ్ళతోటి కమ్యూనికేషన్ మాత్రం కంటిన్యూ అవుతోంది. వాళ్ళు మాత్రం వాళ్ళ పొజిషన్స్లో ఇంకా కూర్చునే ఉన్నారు. ఎందుకంటే ఈ గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా భిన్నంగా ఇన్నాళ్ళు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళంతటగా వాళ్ళు లేచి బయటకు రాలేరు. కాబట్టి మెడికల్ టీం పర్యవేక్షణలోనే ఈ వ్యోమగాములందరినీ కూడా బయటకు తీసుకురావాలి. ఈ నేపథ్యంలోనే ఇంకా వాళ్ళంతా సీటెడ్ పొజిషన్లోనే ఉండడం కూడా మనకి కనిపిస్తోంది. అక్కడ ఫైనల్ చెక్స్ కంప్లీట్ చేసిన తర్వాత వీళ్ళందరినీ కూడా ఈ క్యాప్సూల్ నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. We can see now crew looking to make the first crew members looking to make their egress from the spacecraft along that slide. Sliding out. And there she is. We see Commander Peggy Whitson, all smiles, exiting the spacecraft Grace. That is a beautiful sight. Peggy Whitson, the AX. And we've got our pilot Shubhanshu Shukla as our second crew member exiting the spacecraft. And some big smiles, as you said. India reached a major milestone for the nation's space exploration goals. AX-4 pilot Shubhanshu Shukla became the first astronaut to fly from the country's newly established astronaut corps. His बस अब मिलने की मुलाकात है. अभी तक जो है आने की वो थी, अब मिलने की अपेक्षा है. वैसे जितनी जल्दी मिलेंगे उतनी जल्दी मिलेंगे हमसे. जब वो आ रहे थे लैंड हो रहे थे उस टाइम में काफी प्रार्थना कर रहे थे मनी मन में, क्या कुछ तो अब ईश्वर से प्रार्थना करते हैं कि वही सफल सब कुछ ले आवे, यही हमारे लिए. ये देखो आराम से शिवांशु के पिताजी से तुम्हारे साथ है सर. जिस तरीके से हाथों में तिरंगा झंडा और गर्व का छड़ा